మన హిందూ గ్రంథాల్లో ఎంతోమంది వీరులు ఉన్నప్పటికీ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ద ఓరా ఆఫ్ రావణ బ్రహ్మ. మనకి రావణుడి గురించి ఇంట్రొడక్షన్ అరణ్యకాండలో ఇస్తారు మహర్షి. అంతకుముందే రావణుడి ప్రస్తావన వచ్చినప్పటికీ అసలు ఆయన క్యాలిబర్ ఎంత, ఆయన వీరత్వం గురించి ఏం చేసి ఈ స్థాయికి ఎదిగాడు అని తెలియజేస్తారు. కాబట్టి శూర్పణఖ తనకి జరిగిన అవమానం గురించి చెప్పడానికి రావణ అంతఃపురానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనే సందర్భాన్ని మహర్షి వర్ణిస్తారు. సాదదర్శ విమానాగ్రే రావణం దీప్త తేజసం ఉపోపవిష్టం సచివై మరుద్భీయివ వాసవం. ఆయన పుష్పక విమానం పైన కూర్చునున్నాడు. చుట్టూ తన మంత్రులు పరివేష్టించి ఉన్నారు. ఇంద్రుడు చుట్టూ దేవతలు కూర్చుని ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో ఆ పుష్పక విమానంపై కూర్చున్న రావణుడి స్థితి అలా ఉందట. ఆయన అంతటి తేజోమూర్తి అయి ఉన్నాడు. దేవగంధర్వ భూతానాం ఋషీనాంచ మహాత్మనం అజేయం సమరం శూరం వ్యాక్తాననం యువాంతకం. ఆయన దేవతలు గాని గంధర్వులు గాని ఋషులు గాని ఏ దివ్య ప్రాణి చేత సంహరింపబడడు. నోరు తెరుచుకుని కూర్చునున్నాడు. అలా నోరు తెరుచుకుని కూర్చున్నటువంటి రావణుడి స్థితి నోరు తెరుచుకుని మీదకొస్తున్నటువంటి యమధర్మరాజులా ఉందట. దేవాసుర విమర్దేషు వజ్రాస నికృతవ్రణం ఐరావత విషానాగ్రై ఉత్కృష్ట కినవక్షసం. దేవాసురులతో ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల్లో దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టినటువంటి దెబ్బలు రావణుడి గుండెల మీద వాతలలాగా పడున్నాయి. ఐరావతం తన 2 దంతములతో కుమ్మితే ఆ దెబ్బలు ఆయన గుండెల మీద ఉన్నాయి. వింశద్భుజం దశగ్రీవం ధర్మనీయ పరిచ్ఛదం విశాలం వక్షం వీరం రాజలక్షణ శోభితం. 20 చేతులతో ఉన్నాడు. మళ్ళీ రాత్రి నిద్రపోతే ఉండవు. దశగ్రీవం 10 తలకాయలతో ఉన్నాడు. తెల్లటి పట్టు వస్త్రం కట్టుకున్నాడు. విశాలం వక్షం వీరం విశాలమైన ఛాతి కలిగినవాడు. మహావీరుడు. రాజలక్షణ శోభితం రాజులకి ఎటువంటి లక్షణాలు ఉండాలో అటువంటి లక్షణాలతో ఆయన శోభిస్తున్నాడు. స్నిగ్ధ వైడూర్య సంకాశం తప్తకాంచన కుండలం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం. ఆయన కూర్చునుంటే వైడూర్యం ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోతున్నాడంట. కాల్చి తీసినటువంటి బంగారంతో తయారు చేసిన కుండలములు పెట్టుకున్నాడు. ఆ కుండలాల కాంతి ఆయన చెక్కెళ్ల మీద పడుతుంది. విశాలమైన భుజాలు, తెల్లటి పళ్ళు, పర్వతం లాంటి శరీరంతో ఉన్నాడు. విష్ణుచక్ర నిపాతైశ్చ శతశో దేవ సంయుగే అన్యే శస్త్ర ప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితం. శ్రీ మహావిష్ణువు చక్రం పెట్టి కొడితే ఆయన ఒంటి మీద గీతలు పడ్డాయి. అంటే విష్ణువు చక్రమునకు తెగటారడు. సినిమాల్లో చూపించినట్టు ఆయన శరీరం ఏమీ ముక్కలు కాదు. విష్ణువు చక్రంతో కొన్ని 100 సార్లు కొట్టినా ఆయనకి ఏదో కొద్దిగా తెగుతుంది అంతే. అహతాంగం సమస్తైశ్చ ప్రహరణైస్తదా అక్షోభ్యానాం సముద్రానాం క్షోభనం క్షిప్రకారిణం. ఇంతమంది దేవతల యొక్క ఆయుధాల దెబ్బలు తన ఒంటి మీద ఉన్న ఆయనకి చీమ కుట్టినట్టుగా కూడా లేదట. అప్పుడప్పుడు సరదాకి చిన్నపిల్లలు నీళ్ల బకెట్లో చేతులు పెట్టి ఆడుకున్నట్టు తన 20 చేతులతో సముద్రాన్ని కూడా క్షోభింపజేస్తాడు. తన చేష్టలతో
సముద్రాన్ని కూడా అల్లాడిస్తాడు. అంతటి శక్తిమంతుడు. క్షేప్తారం పర్వతానాం సురానాంచ ప్రమర్దనం ఉచ్చేత్తారం ధర్మానాం పరదారాభిమర్శనం. ఆయనకి ఇష్టమైన పనులేంటంటే, ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే పొద్దున్నే లేచి సంధ్యావందనం అయిపోయాక బయలుదేరి పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడున్నాయో చూసుకుంటాడు. చూసుకుని ఆ పర్వత శిఖరాల్ని తన 20 చేతులతో కుదిపేసి ఆ పర్వతాల్ని గాల్లోకి విసురుతాడు. అంతటి బలమున్నవాడు. అందులో సందేహమే లేదు. ఎందుకంటే యుద్ధకాండలో రావణ బలమంటే ఏంటో చెప్తారు మహర్షి. వాయుపుత్రుడైన హనుమ విపరీతమైన కోపంతో రావణుడి గుండెల మీద గుద్దితే ఆ దెబ్బ నుండి వితిన్ సెకండ్స్లో తేరుకోవడమే కాకుండా తిరిగి ఒక్క దెబ్బతో హనుమంతటి వాడిని నేల మీద పడుకోబెడతాడు. సురానాంచ ప్రమర్దనం. తన మంత్రులని అడుగుతాడు, దేవతలు గాని రాక్షసులు గాని ఎవరైనా మిగిలారా నా చేతుల్లో తన్నులు తినకుండా? పలానా వాడు ఉన్నాడు రాజన్, వాణ్ణి కూడా బలవంతుడనే అంటారు అని మంత్రులు చెప్తే వాడి మీదకెళ్తాడు. ఓ గంటసేపు వాడి ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తాలు కారేలాగా చావగొడతాడు. ఉచ్చేత్తారం ధర్మాణం. ఎవరైనా ఎక్కడైనా యజ్ఞాలు చేస్తున్నా లేదా యాగాలు చేస్తున్నా అవి పూర్తయ్యి ఫలితాన్నిస్తాయి అనే సమయానికి ఆ చేసేవాడి తలకాయైనా తీసేస్తాడు, లేదా వాడి ధర్మాన్నైనా పాడు చేస్తాడు. సర్వ దివ్యాస్త్ర యోక్తారం యజ్ఞ విఘ్నకరం సదా పురీం భోగవతీం గాత్వా పరాజిత్యచ వాసుకీం. సకల అస్త్రాలను ప్రయోగించడం రావణుడికి తెలుసు. అస్త్రములను ఉపసంహారం చేయడం కూడా ఆయనకి తెలుసు. అంతటి అస్త్రజ్ఞానం కలిగినటువంటి యుద్ధ విశారదుడు. ఒకసారి పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ పరిపాలిస్తున్నటువంటి వాసుకి అనబడే ఒక మహానాగం ఆ వాసుకిని ఓడించాడు. అలాగే ఒకసారి కుబేరుడు నివసిస్తున్నటువంటి కైలాస పర్వతానికి వెళ్ళాడు. కుబేరుడు సొంత అన్నగారు. ఆయన దగ్గర పుష్పక విమానం ఉంది అని తెలిసింది. నాకు కావాలి, ఇస్తావా? ఇవ్వను అన్నాడు కుబేరుడు. అన్నగారి తల పగలగొట్టి పుష్పక విమానాన్ని తనదిగా తెచ్చుకున్నాడు. వనం చైత్రరథం దివ్యం నళినీం నందనం వనం వినాశయతి యః క్రోధాత్ దేవోద్యానాని వీర్యవాన్ చంద్రసూర్యో మహాభాగే ఉత్తిష్టంతే పరంతపౌ. ఒకసారి ఎవరో చెప్పుకుంటుంటే విన్నాడు, స్వర్గలోకంలో నందనవనం ఎంత బాగుంటుందో అని. స్వర్గలోకంలోంచి నందనవనాన్ని తీసుకురావడం కుదరదు. ఒకవేళ అది పోర్టబుల్ వస్తువైతే పుష్పక విమానంలో పెట్టుకుని లంకా పట్టణానికి తెచ్చుకుంటాడు. అలా కుదరలేదు కాబట్టి ఒకసారి అలా వెళ్ళాడు. ఆ నందనవనాన్ని మొత్తం పాడు చేసి తిరిగొచ్చాడు. ఒక్కొక్కసారి తెల్లవారుజామున అంతఃపురం మేడ మీదకి వెళ్తాడంట. అలా వెళ్ళేటప్పటికీ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, చంద్రుడు అస్తమిస్తూ ఉంటాడు. అలా చూస్తాడు, ఈయన ఉదయించడం ఏంటి, ఆయన అస్తమించడం ఏంటి, అంతా వీళ్ళిష్టమేనా? ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి ఈయన్నో చేత్తో నొక్కుతాడు, ఆయన్నొక చేత్తో నొక్కుతాడు. ఈ చేతులు దాటి వాళ్ళు బయటకి వెళ్ళలేరు. అలా సూర్యచంద్రుల గమనాన్ని కాసేపు ఆయన సరదాకి అడ్డగిస్తాడు. అటువంటి భుజబలం కలిగినటువంటి వాడు. అదేంట్రా అని సూర్యుడు గాని చంద్రుడు గాని
రావణుడి మీదకి ఎదురు తిరగడానికి లేదు. ఎందుకంటే ఆయన దిక్పాలకుల్ని కూడా శాసిస్తాడు. అలా 2 చేతులతో సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపుతాడు అంటే అసలు రావణుడి యొక్క శక్తి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. అటువంటి రావణాసురుడు అని రావణుడి క్యారెక్టర్ని ప్రవేశపెట్టే ముందు మహర్షి రావణుడి గురించి ఇంట్రొడక్షన్ ఇస్తారు. అన్నిటికీ మించి ఎంత గొప్ప తపస్సు చేసినవాడంటే దశవర్ష సహస్రాని తపః తప్తవా యః మహావనే పురా స్వయంభువే ధీర శిరాంసి ఉపజహారయః. ఒకసారి ఈ రాక్షసుడు బ్రహ్మగారి కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలకి ఒక తలకాయ చొప్పున తన 10 తలకాయలు అగ్నికి ఆహుతిచ్చాడు. ఈయన చేసిన ఉగ్ర తపస్సుకి ప్రసన్నుడైన బ్రహ్మగారు ప్రత్యక్షమై ఆశ్చర్యపోయారు. ఒరే, ఏమి తపస్సురా ఇది! ఎవరైనా తపస్సు అంటే గొప్పగా అద్భుతంగా చేస్తారు. నువ్వేంట్రా నీ తలకాయలు కొట్టేసుకుని అగ్నిహోత్రంలో పడేశావు అని అడిగారు. దానికి రావణుడన్నాడు, దేవదానవ గంధర్వ పిశాచ పతఘోరైః అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాదృతే. ఆయన దేవతల చేత, నాగముల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, పక్షుల చేత నాకు మరణం ఉండకూడదు, మనుషుల్ని మాత్రం వదిలేశాడు అని చెప్తారు మహర్షి. రావణం సర్వభూతానాం సర్వలోక భయావహం రాక్షసీ భ్రాతరం శూరం సా దదర్శ మహాబలం. ఆయన ఎటువంటి వాడు అంటే ఒక్క మాటలో చెప్తున్నారు మహర్షి. రావణాసురుడు సర్వ ప్రాణులకు, సర్వలోకాలకు భయంకరుడు. వాళ్ళకి వీళ్ళకి అని ఏమీ లేదు. ఆయన తనవారికి కూడా భయంకరుడే. కాబట్టి అటువంటి అన్నగారిని చూసిందట రాక్షసి అయిన శూర్పణఖ. అంటే ఆవిడ పుష్పక విమానం దగ్గరికి వచ్చింది. ఆవిడ కూడా భయంగానే వచ్చింది. ఎందుకంటే కరుడుతో మాట్లాడినట్టు కాదు రావణుడితో మాట్లాడడం అంటే. ఏమో ఆయన కోపం ఈవిడ మీదకి రావచ్చు. అందుకనే వెళ్ళి ఆ రావణుడి ముందు పడింది. ఇదంతా కూడా మహర్షి రావణ పాత్రని ప్రవేశపెట్టే ముందు ఆయన గురించి ఇస్తున్నటువంటి ఇంట్రొడక్షన్ మాత్రమే. ముందుకెళ్లే కొద్దీ ఈ క్యారెక్టర్ గ్రాఫ్ని అలా పెంచుకుంటూ వెళ్తారు మహర్షి. తదా సాధ్య దశగ్రీవః క్షిప్రమాంతరం ఆస్థితః అభిచక్రం వైదేహీం పరివ్రాజక రూపదృక్. లక్ష్మణుడు రాముడి కోసమని సీతాదేవిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళగానే దశగ్రీవుడు ఒక సన్యాసిగా ఒంటరిగా ఉన్న సీతాదేవి దగ్గరికి నడుస్తున్నాడు. అయితే మారువేషంలో వచ్చినవాడు రావణాసురుడు అని జనస్థానంలోని చెట్లు కనిపెట్టాయి. కనిపెట్టి వణికిపోయి చెట్లన్నీ కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. ఒక పక్క గాలి అలా వీస్తుంది. రావణాసురుణ్ణి చూసి వీయడం ఆగిపోయి చాలా మందంగా వీస్తుంది. శీఘ్ర శ్రోతాశ్చతం దృష్ట్వా వీక్షంతం రక్తలోచనం స్థిమితం గంతు మారేబే భయాత్ గోదావరి నది. ఆ వస్తున్నటువంటి రావణాసురుడి ఉగ్ర తేజస్సు చూసి సూర్యుడు తన కాంతిని తగ్గించుకుని మేఘాల చాటున దాక్కున్నాడు. భయాత్ గోదావరి నది. ఉరకలతో పరుగులతో వెళ్ళిపోతుంది గోదావరి నది. వీక్షంతం రక్తలోచనం. ఒక్కసారి ఆ ఎర్రటి కళ్ళతో లోపలికెళ్తూ ఇలా చూశాడంతే గోదావరి నది వంక. అంతే, పరుగులు పెడుతున్న గోదావరి నిశ్శబ్దంగా అమ్మ బాబోయ్ వచ్చేశాడ్రా వీడు అని అసలు ఉందా లేదా అన్నట్టు చప్పుడు చేయకుండా ప్రవహించడం మొదలుపెట్టింది. ఎందుకంటే
ఆయన అటువంటి ఉగ్ర తేజస్సుతో ఉన్నాడు అంటాడు మహర్షి. అసలు చూడ్డం కూడా సాధ్యం కాదు ఆయన తన రూపాన్ని మార్చుకుంటే తప్ప. రావణుడి యొక్క ఔరా ఆయన చుట్టూ ఏ రేంజ్లో ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యేకించి సుందరకాండలో చెప్తారు మహర్షి. వాయుపుత్రుడైన హనుమ ఒక పిల్లి ఏ సైజులో ఉంటుందో అంత చిన్న కోతి పిల్లగా మారి రావణాసురుడి బెడ్రూంలోకి వెళ్ళినప్పుడు ఆయన మద్యం సేవించిన వాడై తన భార్యలతో రమించి ఆ మత్తులో నిద్రపోతున్నాడు. ఆ స్థితిలో ఉన్న రావణాసురుణ్ణి అసలు వీడు ఎలా ఉంటాడా అని నిస్వస్వంతం యదా నాగం రావణం వానరోత్తమః ఆసాద్య పరమోద్విగ్నః సోపాసర్పత్ సుబీతవత్. ఆ పడుకున్నటువంటి రావణాసురుడి తల్పం దగ్గరికి వెళ్తే ఆయన యొక్క రోమాల్లోంచి కొడుతుందట బ్రహ్మ తేజస్సు. అంతటి తపశ్శక్తి కలిగినవాడు. ఒక పెద్ద పాము మన మీదకి బుసకొడితే ఎలా వెనక్కి తొయ్యబడతామో ఆయన శరీరంలోంచి కొడుతున్న తేజస్సు చేత వెనక్కి విసిరేసినట్టుగా పక్కకెళ్ళిపోయాడు హనుమ. ఎందుకంటే రావణాసురుడిది మామూలు తపస్సు కాదు అని చెప్తారు మహర్షి. మళ్ళీ ఆ తెల్లవారుజామున సీతాదేవిని చూడ్డానికి రావణాసురుడు కనీసం స్నానం గాని ముఖం కూడా కడుక్కోకుండా సంధ్యావందనం చేయకుండా ఆ తెల్లవారుజామున సీత మీద కామప్రచోదనతో వస్తున్నాడు. అయితే సీత కూర్చున్న చెట్టుపైనే హనుమ కూడా ఉన్నాడు. రాత్రి చూసింది వీణ్ణే కదా, చీకట్లో సరిగ్గా కనపడలేదు, ఏమి కాంతిరా వీడిది అని సీతతో మాట్లాడుతున్న రావణుణ్ణి ఒకసారి పరీక్ష పెట్టి చూద్దామని పైకొమ్మల్లోంచి కింది కొమ్మకు దిగి చూశాడు. ఆ రావణుడి యొక్క ఔరా ఎలా కొట్టిందంటే దెబ్బకి కళ్ళు బైర్లు గమ్మి ఆ కొమ్మలకున్న ఆకుల్ని దగ్గరగా చేసుకుని ఆకుల మధ్య ఖాళీల్లోంచి చూశాడట. రావణాసురుడు రాత్రంతా ప్లెజర్ని అనుభవించి తెల్లవారుజామున నిద్రమత్తులో కనీసం స్నానం కూడా చేయకుండా వస్తున్నా సరే ఆయన యొక్క తేజస్సు అలా కొట్టిందట హనుమని. అందులోనూ రావణుడు బ్రహ్మగారికి మునిమనవడు. బ్రహ్మగారి మానసపుత్రులైన 7 ప్రజాపతుల్లో ఒకడు పౌలస్త్య బ్రహ్మ. ఈ పౌలస్త్య బ్రహ్మ కుమారుడే విశ్రవస బ్రహ్మ. ఈ విశ్రవస బ్రహ్మ కుమారుడు రావణ బ్రహ్మ. అటువంటి బ్రహ్మ వంశంలో పుట్టాడు. ఆ తరువాత ఇంద్రజిత్ చేత బంధించబడి రావణుడి ముందు నిలబెట్టినప్పుడు హనుమ చూస్తాడు రావణాసురుణ్ణి. చూసి మనస్సులో అనుకుంటాడు, అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహో ధృతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణ యుక్తత. ఏమి రూపం, ఏమి ధైర్యం, ఏమి కాంతి, ఏమి టీవీ. నిజంగా ఈ రాక్షస రాజు యందు పక్కనోడి భార్యని ఎత్తుకొచ్చే అలవాటు లేకపోతే ఈయన 3 లోకములను పరిపాలించడానికి అర్హుడు. అటువంటి లక్షణములు కలిగినవాడు. శత్రువు చేత కూడా పొగిడించుకునేంత తేజోమూర్తి అయి రావణుడు ఆ బంగారు సింహాసనం మీద కూర్చుని మెరిసిపోతున్నాడు. అందుకనే హనుమంతటి వాడు కూడా ఆయన కాంతిని చూసి పైకి అనకపోయినా మనస్సులో ఇలా అనుకున్నాడు అని చెప్తారు మహర్షి. అయితే చివరిగా యుద్ధకాండలో రావణుడి యొక్క ఔరాన్ని రాముడు మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉందో చెప్తారు మహర్షి. అసౌకిరీటి చలకుండలాస్యో నాగేంద్ర వింధ్యోపమం భీమకాయ మహేంద్ర వైవస్వత దర్పహంత రక్షోధిపః సూర్య ఇవ భాతి. విభీషణుడు రాముడితో చెప్తున్నాడు, రామా,
అదుగో ఆ రాక్షసుల మధ్యలో వస్తున్నాడే, 10 తలకాయలు, 20 చేతులు, దాంతోపాటు అసౌ కిరీటి, ఆ 10 తలకాయల మీద 10 కిరీటాలు, చలకుండలాస్యో, కదులుతున్నటువంటి కుండలాలు, నాగేంద్ర వింధ్యోపమ భీమకాయ, వింధ్యపర్వతం లాంటి శరీరం. ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు కాకిలో దూరి పారిపోయాడో, ఎవరి పరాక్రమాన్ని చూసి ఇంద్రుడు నెమల్లో దూరి పారిపోయాడో, తక్షకుడు, దేవతలు, మహేంద్రుడు, యముడు యుద్ధరంగంలో పరిగెత్తించగలిగినవాడు, వెంటబడి తరమగలిగినవాడు, అందర్నీ శాసించగలిగినవాడు, దేవదానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష దానవ సమూహాలను ఓడించినవాడు, ఎవడు పేరు చెప్తే లోకాలు ఏడుస్తాయో అదుగో అటువంటి తేజోమూర్తి అయిన రావణాసురుడు వస్తున్నాడు. ప్రత్యువాచ తతో రామో విభీషణ మారిందమం, అహో దీప్తో మహాతేజ రావణో రాక్షసీశ్వరః, ఆదిత్య ఇవ దుష్ప్రేక్షో రశ్మిభిర్భాతి రావణః, సువ్యక్తం లక్షయే హ్యస్య రూపం తేజః సమావృతం, దేవదానవ వీరానాం వపుర్న ఏవం విదం భవేత్, యాదృశం రాక్షసేంద్రస్య వపుర్యేతత్ ప్రకాశతే. కాబట్టి మొట్టమొదటిసారి రావణుణ్ణి చూసినటువంటి రాముడంటున్నాడు, అసలు ఏంటి ఈ రావణాసురుడి తేజస్సు, అసలు ఏంటి ఈ రావణాసురుడి వైభవం, అసలు ఇటువంటి శరీరాన్ని నేను ఇంతకు ముందెప్పుడూ దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ చూడలేదు. సూర్యభగవానుడు దిగొచ్చాడా అన్నట్టుగా ఉంది ఈ రావణాసురుడి తేజస్సు. అసలు ఈయన వైపు కళ్ళు నిలపడం కూడా నాకు సాధ్యం కావట్లేదు. ఎందుకంటే ఆయన శరీరంలోంచి వచ్చే కిరణాలు అటువంటి కాంతులీనుతున్నాయి.